రామూర్తి నగర్లోని విజయసాయిరెడ్డి కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో కార్మికులు 150 మంది వైసీపీ కండువా కప్పుకున్నారు. వాహన మిత్ర ద్వారా జగనన్న పెట్టే ఎన్నో పథకాలను ఆదరించి పార్టీలో చేరుతున్నట్లుగా సిఐటియుకు చెందిన ఆటో డ్రైవర్లు మధుబాబు ఆధ్వర్యంలో వైసీపీ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, నెల్లూరు సిటీ అభ్యర్థి ఎండి ఖలీల్ అహ్మద్, జిల్లా వైసీపీ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, రాష్ట్ర ఎస్సీసీల అధికార ప్రతినిధి తాళ్ళూరి రాజు కార్యక్రమంలో పాల్గొని మీడియాతో మాట్లాడారు. జై జగన్, జై జగన్. వాహన మిత్ర కార్యక్రమం కింద వాహనాల డ్రైవర్లకి లేకుంటే ఓనర్లకి 6,25,40,000 రూపాయల నగదు సహాయం చేసింది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అందుకని నేను ముఖ్యంగా ఒక విషయాన్ని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నెల్లూరు అభివృద్ధి కోసం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకుడి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అహర్నిశాలు మేము కష్టపడతాం. నెల్లూరుని అభివృద్ధి చేసుకుంటాం. నెల్లూరు జిల్లాని మిగతా జిల్లాల కన్నా ఇంకా ఎక్కువగా అభివృద్ధి చేసి మనం ఇక్కడ అభివృద్ధి కుంటుపడింది అన్నటువంటి నానుడిని తప్పించి మన అభివృద్ధికి పాటుపడతాం. అన్నలాంటి కృష్ణన్న లాంటి వారి అందరి సహకారం తీసుకుని అన్ని సామాజిక వర్గాలకు చెందిన వారికి సమన్యాయం చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో మేము ముందుకు నడుస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి అంటే మన ముఖ్యమంత్రి అని ప్రతి బీసీ, ప్రతి ఎస్సీ, ప్రతి ఎస్టీ, ప్రతి మైనార్టీ మావాడు అది చెప్పి గుండెల్లో దాచుకున్నాడు. దేవుడు లేక దేవుడు కనిపిస్తలేడు, దేవుడు హెల్ప్ చేస్తలేడు. ఈ దేవుడు ఇంటికి పెన్షన్ తెచ్చిస్తున్నాడు. ఈ దేవుడు మన కడుపు మారేటట్టు చేస్తలేడు, ప్రతి ఒక్కరు కడుపు మీద తినేటట్టు చేస్తున్నాడు. కాబట్టి ఇంత గొప్ప ముఖ్యమంత్రి దేశమంతా కూడా ఆటో కార్మికులకు కూడా పైసలు ఇస్తున్నాడు. అదేవిధంగా అన్ని కులాల వారికి అభివృద్ధి చేస్తున్నాడు, అన్ని వృత్తుల వారికి అభివృద్ధి చేస్తున్నాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం ఇంత మంచి అవకాశాన్ని ఆయనను బలోపేతం చేసి పెద్ద ఎత్తున మెజారిటీతో గెలిపిస్తే ఆయన ఇంకింత మరింత సేవ చేయాలనే దృక్పథంతో, కమిట్మెంట్ తోటి మన కులాల అభివృద్ధికి పాటుపడతారనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే అందరు ధనవంతులు, దోసుక తినేటోళ్ళు, కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలంతా జమై జగన్మోహన్ రెడ్డి మనం జన్మిస్తలేదు, అన్ని పొడవై ఈ పేద కులాలకు జేబులు నింపుతున్నాడని చెప్పి కడుపు మండుతుంది వాళ్ళకి అట్టే రోడ్ల మీదనే తిరగాలి. మా పేదలకు మంచి అవకాశం దేవుడిచ్చాడు, మేమందరం పైకి రావాలి. ఇంకొక 10 ఏళ్ళల్లో మనం అందరం కార్లలో తిరిగే స్టేజ్కి ప్రతి కుటుంబంలో కారు కనిపిస్తుంది. అమెరికా లేకనో, చైనా లేకనో, జపాన్, జర్మనీ లేక మన రాష్ట్రంలో కూడా దేశంలో డే బై డే ఆంధ్రప్రదేశ్ యొక్క రేటింగ్ పెరుగుతున్నది, పేదరికం తగ్గుతున్నది, డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. కాబట్టి దీన్ని నిలుపుకోవాలి, దీన్ని కాపాడుకోవాలి. విద్యులు, మేధావులైన యువకులు వ్యామోహంలో పడి ప్రలోభాలకు లొంగి వాళ్ళు ఇచ్చే 10వ 12వ కోసం లొంగిపోతే మన భవిష్యత్తు దెబ్బతింటేది, మన పిల్లల భవిష్యత్తు. మీరు అందరు సుఖంగా ఉండాలి, మీ పిల్లల యొక్క భవిష్యత్తు చదువుకోవాలి, వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి, కాళ్ళు వచ్చి మీ ఇళ్ల ముంగట ఆగాలని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ డ్రైవర్లందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం, అలాగే మజ్జిగ బాబన్న ఆధ్వర్యంలో ఈరోజు ఆటో డ్రైవర్లు యూనియన్ మొత్తం, సిఐటి యూనియన్ మొత్తం ఈరోజు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తాం. అలాగే మన ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి అన్నకి మంచి మెజార్టీతో గెలిపిస్తారని, అలాగే ఈరోజు మన రాజ్యసభ్యులు కృష్ణన్న అన్న వచ్చిన్నారు. ఇక్కడ ఆయన మనకి పూర్తి మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి మెజార్టీతో గెలిపేయాలని బీసీ నాయకులు కానీ, ఎస్టీ ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ అందరూ కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. మీరందరూ ప్రతి కులాలకి, మతానికి అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు, అలాగే జగనన్న చేసిన అభివృద్ధి చూసి మీరు తప్పకుండా ఓటేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి మెజార్టీతో గెలిపేయాలని, అలాగే ఆటో యూనియన్లు ఫిట్నెస్ సర్టిఫికేట్ 10 రూపాయలు వేస్తున్నారు, అది కూడా విజయసాయిరెడ్డి మాట్లాడి అది కూడా తప్పకుండా తీయిస్తారు. మీరందరూ కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి మెజార్టీతో గెలిపేయాలని, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతున్నారు. మీరందరూ తప్పకుండా మీ బాధలు ఏమున్నా ఇంకా ఏమైనా అవసరం ఉంటే కూడా తప్పకుండా ఆటో డ్రైవర్లకి, యూనియన్లకి తప్పకుండా మద్దతు చేస్తారని అందరికీ తెలియజేస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి సంక్షేమం ఈరోజు వాహన మిత్ర తరపున మా ఆటో యువకులందరూ కూడా
దాదాపు 4 సంవత్సరాలు 10,000 లెక్కన ప్రతి ఒక్కరు ఆటో ఉండే వాళ్ళందరికీ కూడా మాకు లబ్ధి పొందాం. మేమందరం కూడా ఈరోజు ఆయన ప్రభుత్వం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళా మేము గెలిపించుకుంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేసుకుంటే ఖచ్చితంగా మన ప్రభుత్వం మాకు వస్తే ఇంకా మాకు ఎన్నో చేస్తారని చెప్పేసి ఆశించి ఈరోజు దాదాపుగా ఒక 150 మంది దాకా ఆటో డ్రైవర్లు CI2 తరఫు నుంచి మజ్జిగ బాబన్న ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మన విజయసాయి రెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ సభ్యుడిగా ఈరోజు ఇక్కడ నిలబడడం జరిగింది. అదేవిధంగా ఖలీల్ అహ్మద్ గారిని చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చాడు. సిపిఎంలో ఎదిగి ఈరోజు కార్పొరేటర్ అయ్యి ఈరోజు నెల్లూరు డిప్యూటీ మేయర్ అయ్యి అదేవిధంగా మమ్మల్ని ఎవరైనా గుర్తించారంటే పేదవాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సభాముఖంగా అందరికీ తెలియజేయడం జరుగుతుంది.